హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చేంజ్ యువర్ లైఫ్ బిగ్ డైమండ్స్. ఇప్పుడు షేర్ మార్కెట్ రంగంలో బెస్ట్ బ్రోకర్ అయిన జీరోదా వారు 2 మ్యూచువల్ ఫండ్స్ని లాంచ్ చేశారు. అవి ఏంటంటే జీరోదా నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్, 2 జీరోదా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్. ఈ రెండిట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 500 రూపాయలు, మ్యాక్సిమం మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ 2 ఫండ్స్ని అక్టోబర్ 20, 2023లో స్టార్ట్ చేశారు. వీటి ప్రజెంట్ ఎన్ఏవి వచ్చి 13.8గా ఉంది. ఈ ఎన్ఏవి వాల్యూ పెరిగే కొద్దీ మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతుంటుంది. ఎగ్జాంపుల్గా ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఎన్ఏవి వచ్చి 1009గా ఉంది. ఇది కూడా స్టార్టింగ్లో ఎన్ఏవి 10తో స్టార్ట్ అయిందే, కానీ ఇప్పుడు 1009గా ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి ఎన్ఏవి వచ్చి 1452గా ఉంది. దీని ఎన్ఏవి కూడా 10తో స్టార్ట్ అయిందే. ఈ విధంగా ఎన్ఏవి పెరిగే కొద్దీ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. అది ఎలా అనేది క్లియర్గా ఈ వీడియోలో మీకు అర్థమయ్యేలా చెప్తాను. జీరోదా వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ 2 ఫండ్స్ సేమ్ ఒకేలా పర్ఫామ్ చేస్తాయి. కానీ రెండిట్లో ఫస్ట్ది జీరోదా నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్లో మన అమౌంట్ని ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఏ విధమైన రిస్ట్రిక్షన్స్ ఉండవు. కానీ ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది సెకండ్ ఇండెక్స్ ఫండ్ గురించి. అదే జీరోదా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్. ఇందులో ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్. ఇందులో 80% వరకు ఇన్వెస్ట్మెంట్ని ఈక్విటీ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అందువల్ల కొంచెం రిస్క్ ఉన్న లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని అందిస్తాయి. నెక్స్ట్ ట్యాక్స్ సేవర్ ఫండ్. మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్లో సంవత్సరానికి 1,50,000 వరకు సెక్షన్ 80Cలో ఎగ్జంప్షన్ని పొందవచ్చు. అది హోమ్ లోన్ కానీ, సుకన్య సమృద్ధి యోజన కానీ, నేషనల్ సేవింగ్స్ స్కీమ్ కానీ, ట్యూషన్ ఫీజెస్, ఇన్సూరెన్స్, ఇలా చాలా ఉన్నాయి. ఇవి అందరికీ తెలిసినయే. అలానే మ్యూచువల్ ఫండ్స్లో కూడా అప్ టు 1.5 lakhs వరకు ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ అమౌంట్ని కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్లో చూపించుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో ఓన్లీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్లో మాత్రమే ట్యాక్స్ ఎగ్జంప్షన్ సెక్షన్ 80C ఆప్షన్ వర్తిస్తుంది. మరి మ్యూచువల్ ఫండ్స్లో ఏ కేటగిరీ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా సెక్షన్ 80C అప్లై చేసుకోలేము. నెక్స్ట్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్ అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న లార్జ్ 100 కంపెనీ స్టాక్స్, అదేవిధంగా మిడ్ క్యాప్లో ఉన్న 150 కంపెనీ స్టాక్స్ రెండింటిని కంబైన్ చేసి లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ని క్రియేట్ చేశారు. దీని ద్వారా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో 87% వరకు లిస్టెడ్ అయిన కంపెనీస్ ఈ 250 స్టాక్స్లో కవర్ అవుతాయి. అందువల్ల ఈ ఫండ్స్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక కంపెనీ పర్ఫార్మెన్స్ బాగుండకపోయినా ఆ కంపెనీ తీసేసి మరో కంపెనీని యాడ్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు ఫండ్ గ్రోత్ అయ్యే విధంగా వాళ్ళు చూస్తారు. జస్ట్ మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. మనకు ఏ విధమైన షేర్ మార్కెట్ నాలెడ్జ్ అవసరం లేదు. దీనికి ఒక ఫండ్ మేనేజర్ ఉంటాడు, ఆయనే ఇవన్నీ చూసుకుంటారు. మనం దీనికి ప్రత్యేకంగా ఏ విధమైన అమౌంట్ పే చేయని అవసరం ఉండదు. దీంట్లో గమనించవలసిన మరొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్స్లో మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా 3 years లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 3 years వరకు మనం ఇందులో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని బయటికి తీయలేము. ఇదే మనం ముందు చెప్పుకున్న నార్మల్ ఇండెక్స్ ఫండ్స్కి ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవింగ్స్ ఫండ్కి డిఫరెన్స్. నెక్స్ట్ ఈ జీరోదా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ లాస్ట్ 1 yearలో ఎలా పర్ఫామ్ చేసిందో ఇప్పుడు చూద్దాం. నా దగ్గర జీరోదా అకౌంట్ ఉంది. ఈ జీరోదా అకౌంట్ ద్వారా మనం స్టాక్స్ అవి కొనవచ్చు. అదేవిధంగా వీరే కాయిన్ యాప్ని రిలీజ్ చేశారు. దీని ద్వారా మనం ఏ మ్యూచువల్ ఫండ్స్నైనా ఈ కాయిన్ యాప్ ద్వారా మనం తీసుకోవచ్చు. అది హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, జీరోదా వారియు కానీ ఎవరైనా సరే ఇందులో అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మనం ఏమైనా కావాలన్నా ఈ జీరోదా కాయిన్ యాప్ ద్వారా మనం దీంట్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ దగ్గర జీరోదా అకౌంట్ ఉంటే సేమ్ పాస్వర్డ్తో ఈ కాయిన్ యాప్లో కూడా లాగిన్ అవ్వచ్చు. దీంట్లో సర్చ్లో జీరోదా ఈఎల్ఎస్ఎస్ అని కొడితే ఈ ఫండ్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. మనం ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా అది ఎప్పుడు కూడా డైరెక్ట్లో తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్, గ్రోత్, ఈక్విటీ, ఈఎల్ఎస్ఎస్ అని ఉంది. నెక్స్ట్ ఎన్ఏవి వాల్యూ. దీంట్లో ఎన్ఏవి వాల్యూ వచ్చి 13.8గా ఉంది. అంటే ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారు కాబట్టి దీని వాల్యూ ఇంకా 10తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు 13.8గా ఉంది. ఇది రీసెంట్గా స్టార్ట్ అవ్వడం వల్ల దీని లాస్ట్ 1 year డేటా కానీ 3 years డేటా కానీ అవైలబిలిటీ లేదు. దాన్ని సపరేట్గా చెక్ చేద్దాం. అదేవిధంగా దీని మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి సిప్కి కానీ లంసమ్గా కానీ మినిమం 500 రూపాయలు అనేది పే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేవి దీనికి ఏమీ లేవు. ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ 0. అంటే మన అమౌంట్ రిటర్న్గా తీసుకున్నప్పుడు ఆ అమౌంట్ నుంచి ఏ విధమైన ఎగ్జిట్ లోడ్ ఛార్జెస్ అనేవి కట్ చేసుకోబడవు. ఎక్స్పెన్షన్ రేషియో మాత్రం 0.25గా ఉంది. ఈ ఫండ్ని లాంచ్ చేసింది అక్టోబర్ 20, 2023. ఈ ఫండ్ యొక్క ఎన్ఏవి స్టార్టింగ్ వచ్చి 10. ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ ట్రెండ్ చూస్తే గ్రాడ్యువల్గా పెరుగుతూ వెళ్ళింది. ఇప్పుడు 13.8గా ఉంది. నెక్స్ట్ ఈ ఫండ్ వాల్యూ వచ్చి 114.77 కోట్లు. అంటే అంతమంది ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారనమాట. ఈ ఫండ్ యొక్క లాకింగ్ పీరియడ్ వచ్చి 3 years. నెక్స్ట్ ఈ ఫండ్ మేనేజ్ చేస్తున్న మేనేజర్ పేరు వచ్చి మిస్టర్ కేదార్నాథ్ మేరాజ్కర్. నెక్స్ట్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ యొక్క అమౌంట్ని ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేశారో చూసినట్లయితే ఫైనాన్షియల్ సర్వీస్లో 24.61%, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 11.81%, ఆయిల్ గ్యాస్ కన్జ్యూమబుల్ ఫ్యూయల్స్లో 9.79%, హెల్త్ కేర్ 7.08%, క్యాపిటల్ గుడ్స్ 6.38%. ఈ విధంగా ప్రతి సెక్టార్స్లో అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. అదేవిధంగా ఏ కంపెనీస్లో సపరేట్గా ఇన్వెస్ట్ చేశారో చెక్ చేసినట్లయితే
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్లో 5.10%, ఇన్ఫోసిస్ లిమిటెడ్లో 3.92%, హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్లో 3.61%, ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్లో 2.85%, హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో 2.43%, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లో 2.17%. ఈ విధంగా అన్ని కంపెనీస్లోనూ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ ఫండ్ యొక్క లాస్ట్ 1 ఇయర్ కానీ 3 ఇయర్స్ డేటా కానీ మన దగ్గర లేదు. కానీ ఈ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ యొక్క ట్రెండ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 2005 నుంచి 2021 వరకు మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చి 102.3% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మినిమం వచ్చి -59.9% రిటర్న్స్ రావడం జరిగింది. ఈ విధంగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నా కానీ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని ఈ ఫండ్ ద్వారా మనం పొందవచ్చు. అదేవిధంగా 2013లో స్టార్ట్ అయిన కొన్ని ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ని మనం చెక్ చేసినట్లయితే ఐసిఐసిఐ పొటెన్షియల్ ఈఎల్ఎస్ఎస్ దాని ఎన్ఏవి వాల్యూ వచ్చి 1028, సుందరం ఈఎల్ఎస్ఎస్ దాని ఎన్ఏవి 543, హెచ్డిఎఫ్సి ఈఎల్ఎస్ఎస్ ఎన్ఏవి 1481, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఈఎల్ఎస్ఎస్ ఎన్ఏవి 466. ఈ విధంగా నెంబర్ ఆఫ్ ఇయర్స్ పెరిగే కొద్దీ ఎన్ఏవి వాల్యూ కూడా పెరుగుతూ వెళ్తుంది. ఆ విధంగా మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కూడా పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ జీరోదా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ నిఫ్టీ లార్జ్ మిడ్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.